హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో నిన్నటి నుండి అయితే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ప్లీజ్ అండి, ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ ఇక్కడ నేనైతే లేవగానే ఫస్ట్ బయట రూమ్ అండ్ వరండా అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను. లోపల రూమ్లో అయితే మా బాబు హస్బెండ్ పడుకున్నారని చెప్పి వాళ్ళనైతే నేను లేపలేదు. నా పని అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని లేపితే మా హస్బెండ్ అయితే బాబుకి సిర్లాక్ తినిపించేసి ఇంకా టీ అయితే పెడుతున్నారు. అండ్ ఇంకా తర్వాతకి చూడండి, లోపల రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా ఇవి కూడా అన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసాను. డైపర్ వేయలేదు మా బాబుకి, కొంచెం ర్యాషెస్ వచ్చాయని. సో అందుకనే దుప్పటంతా తడిపేశాడు. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, సో అలా అనేసి మంచిగా ఇట్లా ముగ్గులు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. అండ్ తులసి కోట దగ్గర అయితే ఇలా పసుపుతో అలికి కొంచెం ముగ్గేసానమాట. యాక్చువల్గా అయితే గడపకి పసుపు పెడితే మంచిది అంటారు, నెగిటివ్ ఎనర్జీ ఏది ఇంట్లోకి రాదు అని. కాకపోతే డైలీ పెడితే ఏంటి అంటే గడప పాడైపోతుంది అనేసి నేను ఫ్రైడే మాత్రం కంపల్సరీ పెడతాను. అండ్ నేను స్నానానికి వాటర్ పెట్టేసుకొని మా హస్బెండ్ని ఏం కర్రీ వండను అంటే వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి, ఎందుకంటే నేను 2 వీక్స్ నుండి మార్కెట్ అయితే చేయట్లేదన్నమాట. సో ఇంకా టమాటోస్ ఉన్నాయి అంటే టమాటో కర్రీ చేయమన్నారు. అయితే నేను కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ చేస్తానంటే వద్దు గట్టిగా చేయంటే సరే మీరే చేయండి అంటే సరే కట్ చేసి ఇవ్వు అన్నారనమాట. సో తనే కట్ చేస్తానన్నాడు. కాకపోతే ఫస్ట్ టమాటోసే కట్ చేస్తున్నాడు, నాకు నచ్చదు. ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాక టమాటోస్ కట్ చేసుకుంటే నాకు అదొక ఆర్డర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నేను కట్ చేసి ఇస్తానులే అని చెప్పి ఇంకా నేనైతే పైన పెట్టుకునే కట్ చేస్తున్నాను. మా బాబు లేచాడు కదా, అసలు కట్ చేయనివ్వడు, మధ్యలో వచ్చి ట్రైపాడ్ అవన్నీ పడేస్తాడనమాట. సో అందుకని ఇంకా పైన నించొని నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ సైడ్కి పెట్టుకుంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అంటే ఇంకా వెజిటబుల్స్ కట్ చేయడానికి వీలుగా ఉంటుందని ఇంకా కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టి ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోదాం అనేసి అయితే రైస్ అయితే పెట్టాను. బట్ రైస్ పెట్టిన తర్వాతకి ఇంకా కర్రీ కూడా నేనే పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట. ఇంకా సగం వేసిన తర్వాతకి అప్పుడు మా హస్బెండ్ నేను కర్రీ చేస్తానులే అంటే ఇంకా నాకు వాటర్ హీట్ అయిపోయాయని బాబు కోసం హాట్ వాటర్ వెయిట్ చేశాను కదా, సో అవి అయితే ఫ్లాస్క్లో వేసేసుకొని బడి పాల డబ్బా అలాగే వాటర్ బాటిల్ అన్నీ అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోతే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ అన్నీ వేసి పసుపు కూడా వేసేసి టమాటోస్ వేసి అప్పుడు నేను స్నానానికి వెళ్ళానమాట. అంటే చేస్తాను అంటాడు బట్ ఇవ్వడనమాట. నాకేమో తొందరగా పని అయిపోతే అతను ఉన్నప్పుడే బట్టలు వాష్ చేసుకోవచ్చు కదా అనేసి నేను చూస్తాను. బట్ తనేంటి అంటే ఇవ్వడు అంత ఈజీగా. చేస్తాను అంటాడు, ఇంకా అది అక్కడే ఉండాలి. మనము 3-4 టైమ్స్ చెప్తే చేస్తారనమాట. పోనీలేండి, మా హస్బెండ్ అంతైనా హెల్ప్ చేస్తాడు కదా, సో అలానే నేను కూడా నార్మల్ లైట్ తీసుకుంటానమాట. ఇంక ఇక్కడ టమాటోస్ వేసిన తర్వాతకైతే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. ఇంక ఇప్పటి నుంచి మా హస్బెండే చూసుకున్నారు. ఇంకా కర్రీ అయితే పర్లేదు, బాగానే టేస్ట్ వచ్చింది. కాకపోతే మరి ఎందుకో తెలీదు, పులుపు ఎక్కువైపోయిందనమాట. పళ్ళు కొర్రలు పోతాయి అంటారు కదా, సో అలా అయితే అయ్యింది. అసలు ఎలా అంటే ఒక్కసారి అన్నం పెట్టుకొని తిన్నాను, నెక్స్ట్ మళ్ళీ అన్నం పెట్టుకుంటే తినలేకపోయానమాట. పళ్ళు మొత్తం ఎలానో అయిపోయాయి, ఎందుకో అర్థం కాలేదు. సో నేను మా మమ్మీకి అలా చెప్తే మా మమ్మీ అంది టమాటోస్ కట్ చేశాక అది అందులో నుంచి వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ని మీరు స్క్వీజ్ చేయలేదేమో, విత్ వాటర్ వేసేసారేమో, అందుకనే మీకు అలా వచ్చింది కర్రీ అని అయితే చెప్పిందనమాట. ఇంకా కారం ఎక్కడుంది, కారం డబ్బాలో లేదు, సో కారం ఎక్కడుంది అని అడిగారు నాకు నేను వాష్రూమ్లో ఉన్నప్పుడే. సో నేనైతే చెప్పానంటే కొంచెం హెడ్ బాత్ చేయడం కదా, నాకైతే లేట్ అయిపోయిందనమాట. ఇంకా పూజకు లేట్ అవుతుందని నేను తనని కర్రీ చేసేయమన్నాను. ఇంకా కారం అయితే నేను వచ్చి తీస్తాను, ఇంకోటి ఉంది అదైతే వేయండి అంటే మళ్ళీ వేరే కారం అయితే వేశారు. బట్ కర్రీ అయితే టేస్ట్ బాగా అయింది, కాకపోతే కొంచెం పులుపు ఎక్కువైపోయింది. మరి టమాటోస్ పుల్లగా ఉన్నాయా లేక ఎక్కువ టమాటోస్తో చేసినందుక అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఇలా టమాటో కర్రీ పుల్లగా అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. సో అదేంటి అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండొచ్చు కదా, సో అలా అనేసి అయితే అడుగుతున్నాను. సో టమాటా కర్రీ అయితే నార్మల్గా అందరికైతే వచ్చు కదా, అందులో పెద్దగా ఏమీ ఇది ఉండదు.
ఇంకా నేనైతే నెక్స్ట్ స్నానం చేసేసి వచ్చిన తర్వాతకి ఫస్ట్ కర్రీయే చూశాను. నాకైతే ఇలా చూస్తే అయితే చాలా టెంప్టింగ్గా అనిపించింది కర్రీ. అబ్బా ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టుగా. కానీ తిన్నాక అయితే నాకు పళ్ళు మొత్తం ఎలానో అయిపోయాయి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నాను అనమాట. ఈ ఫొటోస్ అన్నీ క్లీన్ చేయాలండి, కానీ అస్సలు కుదరట్లేదు. మార్నింగ్ టైం లేద్దామంటే జలుబు చేసేసి ఆ చల్లదనానికి అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు. ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ఇలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మేమైతే బయటికి వెళ్ళాము. మా బాబుకి కొంచెం మంత్రం వేయించుదామనేసి భయపడుతున్నాడు నిద్దట్లో. వెళ్తూ ఉంటే మాకైతే ఒక పార్సల్ వచ్చిందనమాట. అది ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే నేను చూపిస్తాను. ఇంకా పార్సల్ అతను అడ్రస్ అడుగుతున్నాడని ఇంకా మేమే వస్తున్నామని చెప్పి వెళ్తుంటే దారిలోనే కలిశాడు. ఇంకా పార్సల్ అయితే తీసేసుకున్నాను. అండ్ తీసుకున్న తర్వాతకైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. అంటే మంత్రం అంటే తను నిద్రలో భయపడుతున్నాడు అనమాట. చూడండి, స్నానం చేయించాను కానీ బొట్టు కూడా పెట్టలేదన్నమాట. ఇంకా నిద్రలో ఇలా ఉలిక్కి పడుతున్నాడు, భయపడి ఏడ్చేస్తున్నాడు. అండ్ అలాగే కొంచెం ఫీవర్ కూడా ఉంది కదా, మంత్రం వేపిస్తే మంచిది అన్నట్టుగా అయితే మేము తీసుకెళ్ళాము. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బోర్డు పెట్టారనమాట, 30 అండ్ శుక్రవారం అయితే మేము తీయము అనేసి. ఇంకా బోర్డు చూసి రిటర్న్ వచ్చేసాము. టైం వేస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా సాటర్డే అయినా చూడాలి, వెళ్ళాలి. మరి ఎలా ఉంటుందో. ఇంకొస్తూ అయితే షాప్లో మా బాబు కోసం అయితే పెసరపప్పు తీసుకొచ్చాను, కిచిడీలోకి లేదనేసి. ఇంకా అలాగే ఒక 2 లిటిల్ హార్ట్స్ అండ్ అలాగే కుర్కురే తీసుకొచ్చాను. ఇంకా లిటిల్ హార్ట్స్ గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ఈరోజే. ఇంక ఇక్కడైతే కిచిడి పొయ్యి పైన వేసేసాను. చెప్పాను కదా ఇందాక కారం లేదు డబ్బాలో అని. సో ఇంకా కారం అయితే తీసాను. ఈ కారం అయితే మాకు అత్తయ్య అయితే పంపిస్తారనమాట ఊరు నుంచి. సో కారం ఎక్కువ ఉంటుంది, బట్ కలర్ అయితే ఉండదండి. ఇంకా బాబు కోసం అయితే కిచిడి ఇక్కడ పొయ్యి పైన వేసేసి నేను బట్టలు ఉతికిద్దామన్నట్టుగా కిచిడి వేసి విజిల్స్ పెట్టేసి బట్టలు వాష్ చేయడానికి అయితే వెళ్ళి వాష్ చేసేసాను. అది షూట్ అయితే చెయ్యట్లేను నేను బట్టలు వాష్ చేసేది, ఎందుకంటే నాకు ఉండేదే ఒక ½ an hour టైం అండి. అంటే ఆ ½ an hourలో మా హస్బెండ్ వెళ్ళిపోతారు. అప్పుడే నేను బట్టలు వాష్ చేసుకుంటే నాకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇంకా నేను కిచిడి వేస్తుంటేనే మా హస్బెండ్ అయితే తినేశారు, టైం అయిపోతుందని. ఇంకా నేను బట్టలు కూడా వాష్ చేసేసాను, కొన్నే ఉన్నాయి చూడండి. అప్పటికే మా అబ్బాయి వేసేసింది, కానీ ఇంకా పైనే ఆరేసి వచ్చానమాట. ఇంకా నేను లంచ్ చేసేసాను. చూడండి ఇల్లు ఎలా ఉందో, అంతే. ఇంకా పీకి పడేసి ఇంకా ఆడి తనైతే పడుకున్నాడు. చూసారు కదండి, నేను బట్టలు పిండి పైన ఆరేసి వచ్చేలోపు మా బాబు ఇల్లు ఇలా చేశాడు. ఇంకా అప్పటికి మా హస్బెండ్ లంచ్ చేస్తున్నాడంట, సో తీయలేదని చెప్పాడు. ఇంకా నేను కూడా తర్వాత తీయచ్చులే అన్నట్టు ఊరుకున్నాను అనమాట. ఇంకా నేనైతే లంచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి గిన్నెలు ఉన్నాయన్నమాట వాష్ చేయాల్సినవి. ఆ గిన్నెలు వాష్ చేసి ఇదంతా సర్దుకోవాలి. అండ్ వాన పడేలా ఉందన్నమాట, మబ్బు కింద ఉంది. సో బట్టలు తీసుకొద్దామని అయితే వెళ్ళాను, కాకపోతే మళ్ళీ పడట్లేదు. సో అందుకనేసి కొద్దిసేపు ఆగి తీసుకొద్దాం అన్నట్టుగా అక్కడే వదిలేసాను అనమాట. ఇవన్నీ తీయాలి, కింద ఉన్నాయి అన్నీ ఫోల్డ్ చేయాలి. అంతే అండి, డబల్ పని అవుతుంది. ఇంకా పిల్లలు ఉన్నాక తప్పదు కదా. ఇంకా అవన్నీ అయితే బాబు లేచిన తర్వాత కూడా చేసుకోవచ్చు కదా అని నేనైతే ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోమేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒకసారి లేచాడులేండి, మళ్ళీ పడుకోబెట్టి వచ్చి ఫాస్ట్గా అయితే గిన్నెలు తోమేస్తున్నాను. అందుకే నేను మ్యాక్సిమం గిన్నెలు కడిగేది కూడా వాడు చాలా నిద్రలోనే ఉంటేనే ఫుల్ వీడియో తీస్తాను, లేకపోతే ఇలా కొద్దిగా షూట్ చేస్తానమాట. అంటే వీడియో తీస్తే ఎంతైనా కొంచెం లేట్ అయిపోతుంది అలా అనేసి. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కూడా కడగడం అయిపోయిందనమాట. ఇంకా పెద్దవి కడిగేటప్పుడు మళ్ళీ ఒకసారి షూట్ చేశాను. నాకు ఇలా సింక్ దగ్గర కడిగితేనే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో బయట కడుగుతారు కదా, నాకు ఇలా అలవాటై అలా కడగాలంటే కొంచెం ఇబ్బంది. కాకపోతే అలా కడిగితేనే బాగుంటుంది. ఇంకా అది కూడా అలవాటే ఉంది. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికాడ సింక్ అయితే ఏం లేవు, సో అక్కడైతే ఇంకా బయట వేసుకొనే కడగాలన్నమాట. ఇంకా కుక్కర్ కూడా కడిగేసాను, దాని హ్యాండిల్ కూడా లూజ్ అయిపోయింది హీట్కి. అది ఎన్నిసార్లు మనం టైట్ చేసినా లూజ్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఇది కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా షింక్ కూడా కడగాలి. ఇంకా మా బాబుకి అయితే నేను లంచ్ కూడా చేయించలేదన్నమాట. సో వాడైతే పడుకున్నాడు కదా, ఇంకా సర్లే లేపినా తినడు. సో అందుకని ఇంకా నా పని అయిన తర్వాత లేపితే అయిపోతుంది కదా అన్నట్టుగా నేను కూడా ఏం డిస్టర్బ్ చేయను అనమాట. తనంతట తను లేస్తే నవ్వుతూ లేస్తాడు, మళ్ళీ ఫుడ్ కూడా బాగా తింటాడు. అదే ఇన్కేస్ నేనే లేపాను అనుకోండి, తినడానికి చికాకు చేస్తాడు, అసలు ఏడుపు అనమాట. ఇంకా అవన్నీ భరించే కన్నా వాళ్ళు లేచినప్పుడు పెట్టొచ్చులే అన్నట్టుగా
నేనైతే లేచినప్పుడే పెడతాను. అండ్ మీరు అనుకోవచ్చు డస్ట్బిన్ కూడా షింక్లో వాష్ చేస్తున్నాను అని. అసలు దానికి ఏమీ లేదండి, క్లీన్గానే ఉంది. అంటే నేను కొంచెం థిక్ కవర్ వేసాను అనమాట డస్ట్బిన్లో, సో అలా అని నీట్గానే ఉంది అది. కాకపోతే పైన కొంచెం దుమ్ములాగా పడిపోయింది. ఇంకా వాష్ చేయొద్దు అనుకున్నాను, కాకపోతే చూడ్డానికి నాకు కొంచెం మెస్సీగా అనిపించింది. సర్లే ఇక్కడే వాష్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడే వాష్ చేసేసి దాన్ని అయితే ఇంకా బయట అయితే పెట్టేసి వచ్చానమాట. ఎప్పుడూ కడుగుతూనే ఉంటాను, అదైతే క్లీన్గానే ఉంటుంది. అంటే కొందరు అనుకుంటారు సింక్లో వాష్ చేస్తున్నాను అని. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాష్ చేసినా మా బాబు లేచి ఏడ్చేస్తాడు, చూస్తూ ఉండలేం కదా. సో అలా అని ఇంక ఇక్కడ విమ్ లిక్విడ్ కూడా అయిపోతే అందులో కొంచెం వాటర్ వేసి షేక్ చేసి పెట్టానమాట. ఇంకా రేపటికైతే వస్తుంది అది. ఇంకా సింక్ కూడా అదే కొంచెం వేసుకొని సింక్ నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇంక ఇదైతే సింక్ క్లీన్ చేయడానికే యూజ్ చేస్తాను నేను, అది చేతిలో పట్టుకున్న స్క్రబ్. సో ఇంకా దాంతో డస్ట్బిన్ కూడా క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా దాన్ని కూడా మంచి వాష్ చేసి పైన పెట్టేసి ఇంకా టైల్స్, సింక్ మొత్తం క్లీన్గా వాటర్తో కడిగి ఒక క్లాత్ పెట్టి చేసుకుంటాను. అండ్ తుడిచిన క్లాత్ కూడా మళ్ళీ వాష్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఆ క్లాత్ ఏంటి అంటే ఈరోజు వాడింది రేపు క్లీన్ చేస్తాను, అలా ఈరోజు అంతా వాడింది రేపు వాష్ చేస్తాను అనమాట. ఇంకా అలా అయితే చేస్తాను. ఇంకా ఆ క్లాత్స్ అయితే నేను సపరేట్గా అయితే ఏం కొననండి, కిచెన్వి నార్మల్గా మన ఇంట్లో వాడని క్లాత్స్ ఉంటాయి కదా, దాన్నే నేను వాటి కింద అయితే యూజ్ చేసేస్తాను. మళ్ళీ దానికి ఎందుకు పెద్దగా డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఏమంటారు సింక్ కింద కొంచెం మెస్సీగా అయిపోతుంది కదా, సో అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బకెట్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా చూడండి నా సింక్ అయితే ఎంత నీట్గా ఉందో. అండ్ అలాగే కౌంటర్ టాప్, గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ మా సింక్లో వచ్చేసి ఏంటి అంటే ఈ సింక్సే ఇలానా ఏంటి అనేది నాకు తెలీదు, కాకపోతే అది లూజ్ అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇంకా లైట్, ఫ్యాన్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోతానమాట. ఇంకా చూడండి ఈ రూమ్లో అయితే ఇవన్నీ సర్దాలి, కింద పడ్డాయి. అంతకన్నా ముందు మా బాబు అయితే పడుకున్నాడు. అలా పిల్లో ఎందుకు పెట్టాను అంటే పక్కన నేను ఉన్నట్టు ఇంకా మెస్లాడనమాట. ఇంకా అవన్నీ సదిరేసిన తర్వాత చూడండి ఇందులో మా బాబు మెడిసిన్ సంబంధించి అలా ఉంటాయన్నమాట. ఇది రోజుకు నేను ఒక 10 times అయినా చదువుతాను. మళ్ళీ అది నా వల్లే మెస్సీ అయిపోతుంది లేండి. అంటే వాడు ఏడుస్తూ ఉంటాడా, తీసుకొని అక్కడ వేసేస్తానమాట. ఇంకా టైం ఉన్నప్పుడు అలా సదురుతూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు ఇంకా నీట్గా ఒకసారి మొత్తం తీసి చదువుతాను, ఇంకొకసారి అలా పైన అయితే సదిరేసి పెడతాను. ఇంకా థర్మామీటర్ కూడా తీసుకున్నాను, బాబుకి ఫీవర్కి బట్టి మెడిసిన్స్ అయితే ఇస్తానన్నమాట. డాక్టర్ చెప్పినట్టే ఇస్తాను, కాకపోతే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే సిరప్ అయితే వాడతాను. ఇంక ఈ పైన అయితే మా హస్బెండ్ బొట్టు అవి పెట్టుకొని వెళ్తారు కదా, ఇంకా కోమ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్తాడు. అది వెళ్ళినాక నాకు ఇదో మళ్ళీ పని అనమాట. అన్నీ సర్ది నీట్గా అయితే పెట్టుకోవాలి వాటి ప్లేసెస్లో వాటిని. ఇంక ఇది కూడా సర్దేసుకున్నాను. ఇంక ఇలా ఉంటుంది. అండ్ నేను ముందు చెప్పాను కదండి పార్సల్లో ఏంటో మీకు చూపిస్తానని. అయితే నేనైతే బాబు కోసం ఈ చైన్ అయితే ఆర్డర్ పెట్టానమాట మీషోలో. చైన్ అయితే చాలా బాగుంది, కాకపోతే లావ్ ఎక్కువ వచ్చేసిందనమాట. అండ్ సైజ్ కూడా బాబుకి పెద్దగా అయిపోయింది, సో దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సో ఇది పులిగోరు అంటారు కదా ఆ చైన్ అనమాట. సో చూడాలి, డ్రెస్ మీకు ఇక్కడ పక్కన ఇస్తాను చూడండి. సో ఆ డ్రెస్ పైకి అయితే తీసుకున్నాను. అండ్ అలాగే నేను ఒక 3 blouses అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఈ 3 blousesకి నాకు 1000 rupees అయిందనమాట. ఇది వచ్చేసి బర్త్డే శారీ పైకి డ్రెస్ అనమాట. మా మిన్ను బర్త్డేకి శారీ తీసుకున్నాను కదా, దానిపైన డ్రెస్. సో ఈ క్లాత్ వచ్చేసి నేను మాంగళ్యాల్లో తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను, వాటికి వేరే హ్యాంగింగ్స్ వేసుకోవాలి. అండ్ అలాగే శారీ అయితే నేను నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా చిన్నోదిన పెట్టారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క వాళ్ళ హస్బెండ్కి రాఖీ కడితే శారీ పెట్టి డబ్బులు ఇచ్చిందనమాట. ఇంక ఈ శారీకి అయితే నేను ఫాల్ వేయించుకొని ఏమంటారు పీకో చేయించుకుంటారు కదా కొంగు, సో అది కూడా చేయించుకున్నాను. అంటే శారీ కొంచెం ట్రెండింగ్లో ఉంది కదండి, సో కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. సో ఈ శారీ పైన వచ్చిన బ్లౌజ్ని నేను రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టి కుట్టించుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా కుట్టించుకోవడము, వేసుకొని అయితే చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ 3 బ్లౌజెస్కి అండ్ 2 శారీస్ ఇచ్చాను, వాటికి నాకు 1000 rupees అయితే ఛార్జ్ చేశారు. బ్లౌజెస్ అయితే బాగా కుడుతుందండి. శారీ అయితే మీకు నేను
నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ చైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఈ చైన్ ఏ డ్రెస్ పైకి తీసుకున్నాను అనేది మీకు పక్కన ఇస్తాను. ఇదనమాట. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బై బై. లవ్ యూ ఆల్.